హలో స్టూడెంట్స్, చాలా మంది మమ్మల్ని మా క్వెరీస్లో మా ఫోన్స్లలో స్విట్జర్లాండ్ గురించి పూర్తి వివరాలు ఇవ్వండి సార్, మీరు ఇచ్చే చిన్న చిన్న వీడియోస్లలో మాకు క్లారిటీ లేదు అన్నందుకు ఈ లాంగ్ వీడియో చేస్తున్నాం. స్విట్జర్లాండ్ ఎందుకు? చాలామంది మమ్మల్ని క్వశ్చన్స్ అడిగి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అంట, ఎలా వెళ్ళాలి, స్టూడెంట్ వీసా మీద వెళ్తే మాకు ఫీజు ఎక్కువ అంట. ఎస్, అగ్రీ, ఇట్స్ ఎ ప్రీమియం కంట్రీ. కానీ అక్కడ బేసిక్ జాబ్ చేసినా, అంటే మెక్డీస్ అలాంటి జాబ్లో చేసినా కానీ గంటకి 23 to 25 CHF, అంటే 2300 నుంచి 2500 గంటకి ఇస్తున్నారు. యుఎస్ లాంటి దేశాలు, యూకే లాంటి దేశాలు 1000 నుంచి 1200 ఇస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా తక్కువే. అలాంటి దేశాల్లో 2500 ఇస్తున్నారు, అంటే ఉన్న పార్ట్ టైం జాబ్స్ కన్నా ఎక్కువ ఇది. మీరు లెక్కేసేటప్పుడు మీ 4 వారాల సంపాదనలో 2 వారాలు మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్కి పోతుంది. నౌ స్విట్జర్లాండ్ ఎందుకు టాప్ అని అంటే, స్విట్జర్లాండ్ ఏంటంటే ప్రకృతి అందాలంతా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే టూరిస్ట్ అంతకంత 365 రోజులు ఏదో ఒక దేశంలో నుంచి షూటింగ్ పరంగా, లేకపోతే హాలిడే పరంగా, స్కూల్ పిల్లల పరంగా యూరోప్ వాళ్ళందరూ స్విట్జర్లాండ్కు తిరుగుతారు. టూరిస్టులకి ఎప్పుడు కొరత ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇది, నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చే లోపల, బ్యాంకింగ్ దగ్గరికి వచ్చే లోపల మీరు సినిమాల్లో చూసుంటారు, నల్లధనం ఏది ఉంది అని అనుకున్నా కానీ కూడా స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ అనే పదం ఎప్పుడైతే వాడతారో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రపంచానికే యుఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఇండియాలో ఉన్న వీళ్ళందరి అకౌంట్స్ని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని అందరినీ స్విట్జర్లాండ్ బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తాయి. ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ కంట్రీ. మీరు సర్ప్రైజ్ ఎలా అవుతారంటే, అక్కడ ఆర్మీ కానీ యుద్ధాలు కూడా వెళ్ళలేని కంట్రీ అనమాట, అంత పీస్ఫుల్ కంట్రీ అది. స్విట్జర్లాండ్లో మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే మేము స్విట్జర్లాండ్లో చేసే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏవైతే ఉన్నాయో, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటి అని అంటే, ఒకవేళ యుఎస్కి వెళ్ళలేదు, యుఎస్కి రిజెక్ట్ అయ్యారు, యుఎస్కి 3 సార్లు 4 సార్లు రిజెక్ట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏం చేయాలి? లేదా నేను యుఎస్కి వెళ్ళను సార్, నాకు ట్రంప్ అంటే పాలసీస్ అర్థం అవ్వట్లేదు, నేను వెళ్ళి వచ్చేసాను, ఎలాంటి స్టూడెంట్స్కైనా స్విట్జర్లాండ్ ఎందుకు సెట్ అవుతుంది అని అంటే, మీ దగ్గర స్కిల్ సెట్ ఉందంటే స్విట్జర్లాండ్లో మేము చేస్తున్న యూనివర్సిటీ 196,000 యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉంటే 150 లోపల ఉన్న ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ. ఈ ర్యాంకింగ్ ఎందుకు వస్తుంది? వీళ్ళు ప్లేస్మెంట్స్ మంచిగా అయ్యి, చదువు బాగుంటే, చదువుకున్న పిల్లలకి సాటిస్ఫాక్షన్ బాగుంటే స్విట్జర్లాండ్ అనేది అలా మీకు ర్యాంకింగ్స్ ఇస్తుంది ప్రపంచ స్థాయిలో. ఇది నేను చెప్పిందో ఇంకోటి చెప్పింది కాదు, వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్ గురించి చెప్తున్నాను నేను మీకు. ఇందులో ఏమవుతుందంటే నెట్వర్కింగ్, లైక్ ఫెరోరో రాషర్స్ కానీ, క్యాడ్బరీస్ కానివ్వండి, డెల్ కానివ్వండి, సిస్కో కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వీళ్ళ దగ్గర నెట్వర్కింగ్ అవుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే టెక్నికల్గా చదవాలనుకుంటున్నారు అని అంటే, ఇందులో ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సమ్ స్కిల్స్ అండ్ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వెళ్ళారు, డేటా సైన్స్ ఆర్ డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఈజ్ మేకింగ్ సమ్ 10 lakhs to 12 lakhs per month యాజ్ అ డేటా అనలిస్ట్. ఆయనకి స్పాన్సర్షిప్ వచ్చింది. ఒక 5 years లోపల హీల్ గెట్ అ PR. దట్స్ అ బెనిఫిట్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఒక 2 to 3 yearsలో ఒక బ్లూ కార్డ్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ అ ఫ్యామిలీ రీయూనియన్. రేపు పొద్దున మీ పార్ట్నర్ వచ్చి జాయిన్ అవ్వాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలన్నా దే కెన్ స్టిల్ డూ ఇట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ వెన్ ఇట్ కమ్స్ టు స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో ఏంటి అని అంటే, ద రెస్పెక్ట్ ఏంటంటే, ఒక వుడ్ కటర్, గ్రాస్ కటర్ నుంచి టెక్నికల్ ఉండండి, డాక్టర్స్ ఉండనివ్వండి, యూ విల్ హ్యావ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ చాలా బాగుంటుంది. సెటిల్మెంట్కి చాలా 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 బాగుంటుంది. మీకు కొన్ని స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటే క్యాజువల్గా వెళ్ళిపోదాం మనం అని అంటే స్విట్జర్లాండ్ కుదరదు. స్విట్జర్లాండ్ ఐఎల్స్ అడుగుతుంది, టోఫల్ అడుగుతుంది, టోఫల్ హోమ్ బేస్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకునేది ఏది అనేది మీరు చేసుకోండి. తర్వాత మేనేజ్మెంట్కి వచ్చే లోపల నేను హెచ్ఆర్ చేస్తా, ఫైనాన్స్ చేస్తా అనే దానికన్నా ఇక్కడ ఏం చేశారు అని అంటే, హెచ్ఆర్ ఫైనాన్స్ కన్నా ఇండస్ట్రీ కూడా ఇచ్చారు. ఎయిర్లైన్ ఇండస్ట్రీలో మీరు స్పెసిఫిక్గా పనిచేస్తే ఆల్మోస్ట్ 90-95% గ్యారంటీతో ప్లేస్మెంట్ అవుతుంది. అంటే ఒక ఎయిర్లైన్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మీరు జాబ్స్లో అక్కడ ప్లేస్మెంట్ అయ్యేలాగా మీరు ఈ కోర్స్ డిరైవ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎయిర్లైన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతారు, ఒక దేశానికి ఎలా అమ్ముతారు, ఇలాంటి ప్రాసెస్ అంతా నేర్చుకుంటారు. కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ నా ప్రకారంగా మేనేజ్మెంట్ చేయాలి అని అనుకుంటే. కొంతమంది ఏంటంటే, అంత సీరియస్ వద్దు సార్, కొంచెం నార్మల్గా ఉండేలాగాలంటే స్విట్జర్లాండ్లో ఏంటంటే 6 months స్టడీ అండ్ 6 months ప్లేస్మెంట్ అయ్యే ఉన్నాయి కొన్ని. అది అప్రాక్సిమేట్లీ మీకు ఒక 12 lakhs ఉంటుంది. ఇందాక చెప్పిన వేరే యూనివర్సిటీ ఏదైతే ఉందో మీకు 18 lakhs to 20 lakhs per year పడుతుంది. మీకు 3 installmentలో కట్టుకోవచ్చు మీరు.
నేను ఇప్పుడు చెప్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ప్లేస్మెంట్తో ఉన్నది అప్రాక్సిమేట్లీ 12 lakhs per year పడుతుంది. ఇందులో 6 months చదువుకుంటారు, 6 months ప్లేస్మెంట్, 6 months చదువుకుంటారు, 6 months ప్లేస్మెంట్. అంటే టోటల్ 2 yearsలో 1 year ఎడ్యుకేషన్ అండ్ 1 year వర్క్ ఉంటుంది ఫుల్ టైం. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే డ్యూరింగ్ ఇంటర్న్షిప్ ఆర్ డ్యూరింగ్ ప్లేస్మెంట్ మీకు అప్రాక్సిమేట్లీ 2300 to 2500 CHF వస్తుంది. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ వస్తుంది. వచ్చినందుకే ప్లేస్మెంట్ వస్తుంది. సో ఎప్పుడైతే 2500 మీకు వచ్చింది అని అంటే మీరు ఆల్మోస్ట్ 2.5 లక్షలు నెలకు వచ్చింది. ఒక 6 నెలల్లో మీకు ఎంత వచ్చేసింది? మీరు కట్టిన ఫీజు వచ్చేస్తుంది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ మీరు 6 months పనిచేస్తారు. సో మీరు పెట్టిన ఫీజు ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ సెట్ బాగుంది, రేపు పొద్దున స్పాన్సర్షిప్ వచ్చింది, అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో స్విట్జర్లాండ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇప్పుడు యుఎస్ మంచిదా, ఆస్ట్రేలియా మంచిదా, ఇంకోటి మంచిదా కాంపిటీషన్ చేసేటప్పుడు ప్రతి కంట్రీ మంచిదే. కానీ ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఏ కంట్రీలో కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇండియన్స్ తక్కువగా ఎక్కడున్నారు, నా స్కిల్స్ని నేను ఎక్కడ బెటర్గా అమ్ముకోగలుగుతాను, నాకు కొంచెం బాగా టఫ్గా ఛాలెంజింగ్గా వచ్చి ప్లేస్మెంట్ కానీ ఏ దేశాల్లో ఉందంటే దీంట్లో ఉన్న నంబర్ 1 దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో శాలరీస్ మీకు యుఎస్ కన్నా మంచి సాలరీస్ మీకు స్విట్జర్లాండ్లో దొరుకుతాయి. సెటిల్మెంట్ ఈజీ ఉంది. అదే మీరు ఇప్పుడు గ్రీన్ కార్డ్ యుఎస్లో రావాలంటే 100 years పడుతుంది మీకు. అండ్ ప్లస్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందో మీకే తెలుసు. అదే మీరు స్విట్జర్లాండ్లో 5 to 6 years లోపల మీకు పిఆర్ వస్తుంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్. ఫీజ్ మిక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో మీరు డిసైడ్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఐ హ్యావ్ కవర్డ్ లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఫీజెస్ ఎంత ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, కోర్సెస్ ఎలా ఉంటాయి, ర్యాంకింగ్స్ గురించి మాట్లాడాలి. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అని అంటే మాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.